హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ J5 ఇన్ వియత్నాం. సో ప్రజెంట్ అయితే నేను దానాంగ్లో ఉన్నాను. సో దానాంగ్లో ఆల్రెడీ 2 days కంప్లీట్ అయిపోయిందండి. ఇది అలా 3rd day. సో ఇప్పుడు నేను దానాంగ్ నుంచి వియత్నాం క్యాపిటల్ సిటీ అయిన హానాయికి వెళ్తున్నాను. సో నేను ఆల్రెడీ బస్ బుక్ చేసుకున్నాను. సో నాకు అరౌండ్ కాస్ట్ 6 lakh వియత్నాం డాంగ్స్ అయింది. సో అది మన ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్లీ 2000 రూపీస్ అయింది. సో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఇవాళ అప్పుడు 9 o'clock వరకు, నేను లేచే వరకు 10 అయింది. ఎందుకంటే నిన్న ఆల్మోస్ట్ నేను బాణాల్స్కి వెళ్ళి వచ్చే వరకు చాలా లేట్ అయిపోయింది. సో టైర్డ్ అంటే 10 o'clock వరకు పడుకొని ఉన్నాను. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి. సో హాస్టల్ పక్కకి ఉన్న స్టోర్కి వచ్చాను. సో ఇక్కడ మనకి ఇండియన్ ఫుడ్ దొరకదు కాబట్టి ఇక్కడ నూడిల్స్ ఉన్నాయో, సో మనము కావాల్సిన ఫ్లేవర్డ్ నూడిల్స్ తీసుకొని ఇందులో హాట్ వాటర్ పోసుకొని కొంచెం తినేయడమే, ఏముండదు. బట్ చికెన్ కోసం చూస్తున్నాయి ఇందులో. ద బెస్ట్ వన్ అన్ని పోర్క్. ఓ మై గాడ్, మనం తినలేవు ఇవన్నీ. ద బెస్ట్ వన్ ఈజ్ దిస్ వన్ ఐ థింక్, ఫ్లేవర్డ్. సో ఇదేంటిది, ఇది బీఫ్. ఓ మై గాడ్, మొత్తం ఇవే ఉన్నాయి కదా, మనం తినేటివి లేనట్టున్నాయి. సో ఇక్కడ చూద్దాం. సో ఇది సీ ఫుడ్ లెక్క ఉంది. సో సీ ఫుడ్ ట్రై చేద్దాం. సో ఇది తీసుకుందాం. ఓకే, ఇది ఎంత ఉంది కాస్ట్? 24,000 వియత్నాం డాంగ్స్ ఉంది. హలో మ్యామ్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 83 రూపీస్, లైక్ 80 రూపీస్ పడింది. 22? ఓ ఓకే. సో I'll give you 30 change. Okay. Thank you, ma'am. Thank you. Can heat for here, right? Yes. Thank you. సో ఇక్కడ కూర్చొని హాట్ వాటర్ ఉన్నాయి, ఇక్కడ హాట్ వాటర్ తీసుకోవాలి. ఓ హాట్ వాటర్ లేదనుకో. ఓ యూ గుడ్ ఇట్. థ్యాంక్ యూ. అమ్మాయి ఇప్పుడే ఫిల్ చేస్తుంది. హాట్ వాటర్ లేనట్టున్నాయి. సో హాట్ వాటర్ చేసి ఇందులో పోసుకొని తింటే కంప్లీట్ అయిపోతుందండి. ఇది చూసారా పక్కన హాస్టల్, ఇదే మన హాస్టల్, కోంటికి హాస్టల్ మనది. సో బెస్ట్ హాస్టల్ అని చెప్పొచ్చు. ఓ మై గాడ్. సో నాకు 1 o'clock బస్, లైక్ 1:30కి బస్ ఉంది. సో ఓకే, సో వేడి వాటర్ లేవండి, తీసుకురానికి వెళ్ళింది. సో అప్పటి వరకు ఇది ఓపెన్ చేద్దాం. సీ ఫుడ్ నూడిల్స్. డస్ట్బిన్ లేదా ఇక్కడ? ఓకేలే, తర్వాత పడేద్దాం. సో ఇందులో 2 ఫ్లేవర్డ్ మసాలాస్ ఉన్నాయి. యా, చూడండి బాక్స్ ఏం లేదు, మళ్ళీ ఒకటి స్పూన్ ఇచ్చారు. ఆ స్పూన్ ఓపెన్ చేసి క్లిప్ ఉంటుంది, క్లిప్ ఫిట్ చేసామంటే బెస్ట్, ఇంకా అయిపోయింది. సో నెక్స్ట్ మసాలాలు వేయాలి. జస్ట్ వాటర్ పోసి అయిపోతుంది. అండ్ సో లాస్ట్ ఇంకొక 3 days ఉంటానండి నేను వియత్నాంలో. సో ఆ రోజు మీకు చెప్తాను, ఐ మీన్ లైక్ ఎంత బడ్జెట్ అవుతుంది వియత్నాం టోటల్ ట్రిప్పు.
ఏం ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి, ఏమేమి చేయొద్దు, ఎక్కడెక్కడ ఏమేమి స్కామ్స్ ఉంటాయో అవన్నీ ట్రిప్ మొత్తం అంటే నా ట్రిప్ కంప్లీట్ అయిపోయినాక ఒక ఫుల్ వీడియో చేస్తాను. సో మనం ఇంతవరకు చేసిన యూట్యూబ్ వీడియోస్ లైక్ వియత్నాం ఇలా చీపు, వియత్నాంలో ఇవి దొరుకుతాయి అవి దొరుకుతాయి, వియత్నాము ఇలా అలా అంటారు అన్నీ చాలామంది చెప్పారు. బట్ అన్నిటికీ చాలా డిఫరెంట్ అండి. వియత్నాం అలా కాదు, వియత్నాం ఎక్స్పెన్సివే. లైక్ సో వియత్నాం చాలా చీప్ అంటారండి, చీప్ కాదు అసలుకే. నేను చెప్పాను కదా, ఒక వాటర్ బాటిల్ కొంటేనేమో 15,000 డాంగ్స్, 20,000 డాంగ్స్. ఒక వాటర్ బాటిల్కి లైక్ 50 రూపాయలు 60 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. లైక్ ఒక కొబ్బరి బొండానికి, ఓ మై గాడ్, ఇదైతే నాకు అసలు 150 రూపాయలు అండి ఒక కొబ్బరి బొండం. ఇక్కడ దానాంగ్లో చూసుకుంటే 40,000 డాంగ్స్ అని చెప్తున్నారు, అలాగే 30,000 డాంగ్స్ అని చెప్తున్నారు. ఒక్కొక్క ఒక్కొక్క రేటు. బట్ నేను ఓచిమన్ సిటీలో చూశాను. సో ఆర్డర్ లైక్ 15,000 డాంగ్స్, 20,000 డాంగ్స్ ఉన్నాయి. లైక్ 25,000 డాంగ్స్ కూడా ఉన్నాయి. అలా చాలా ఎక్స్పెన్సివ్. మా ఇండియాలో అయితే కోకోనట్ ఎంత అంటే 30 రూపాయలు పెడితే వస్తుంది. ఇక్కడ చూడండి ఎంత ఎక్స్పెన్సివ్. కెన్ హ్యావ్ ఇట్స్ గెటింగ్ ఈట్. అబ్బా పాప కరెక్ట్ టైంకి హ్యాండ్ ఇచ్చింది, వీడియో వేస్తుంది. మా డిష్ రెడీ అయిపోయిందండి. ఇంకా తినడమే. కొంచెం హాట్ వాటర్ పోసుకున్నాం. కొంచెం 2 మినిట్స్ ఆగి చాలా వేడివేడిగా ఉంది. బెటర్ అని చెప్పొచ్చు కంపేర్ టు అవుట్ సైడ్ ఫుడ్. టేస్ట్ బాగానే ఉందండి, తినచ్చు. ఈ బస్సులోనే నేను హానై వెళ్తున్నానండి. స్లీపర్ బస్ ఇది. సో దానాంగ్ నుంచి హానైకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 16 అవర్స్ జర్నీ అండి. ఆఫ్టర్నూన్ ఎప్పుడో 2 o'clock స్టార్ట్ అయ్యానండి. రీచ్ అయ్యే వరకు రేపు మార్నింగ్ 6 o'clock అవుతుందంట. సో ఇప్పుడైతే నైట్ 9 o'clock అవుతుంది. సో డిన్నర్ కోసము ఇక్కడ రెస్టారెంట్ దగ్గర ఆపారు. సో మళ్ళీ ఇంకొక 8-9 అవర్స్ జర్నీ ఉంది. చూడండి బస్ లోపల ఎలా ఉందో. బెడ్స్ మాత్రం చాలా చిన్న చిన్నగా ఉన్నాయి. సో చాలా అన్కంఫర్టబుల్గా ఉంది పడుకోనికి బస్ లోపల. ఈ బస్లో 3 rows బెడ్స్ వేశారు. ఒకటి లెఫ్ట్ సైడు, ఇంకోటి మిడిల్లో, ఇంకోటి రైట్ సైడు. అందుకనే ప్లేస్ సరిపోతలేదు. బెడ్స్ మొత్తం చాలా చిన్న చిన్నగా ఉన్నాయి. మన దగ్గర ఉన్న బస్సెస్లో 2 rows బెడ్స్ ఉంటాయండి. సో అందులో కంఫర్టబుల్గా పడుకోవచ్చు. బట్ వియత్నాంలో ఉన్న బస్సెస్లో 3 rows ఉన్నాయి. ఇక్కడ చూడండి 1 2 3. సో 3 rows బెడ్స్ ఉన్నాయి. సో అందుకనే బెడ్స్ మొత్తం చాలా చిన్నగా ఉన్నాయి. సో ఇది నా బెడ్. సో పైకి ఎక్కి ఇంకా పడుకోవడమే. పడుకుంటే మళ్ళీ మార్నింగ్ లేవడం, ఇంకా హానోలో లేవాలి. సో నేను ఎందుకు బస్సు ప్రిఫర్ చేశానంటే, నేను బడ్జెట్లో ట్రావెల్ చేస్తున్నానండి. సో బస్సులో వెళ్తే నాకు చెప్పాను కదా 6 lakh డాంగ్స్ పడిందని. సో అది అరౌండ్ ఇండియన్ కరెన్సీలో 2,000 రూపీస్. అదే ఫ్లైట్లో వెళ్తే మా ఇండియన్ కరెన్సీలో 5,000-6,000 రూపీస్ అవుతాయండి. సో కొంచెం ఎక్స్పెన్సివ్. సో అలా ఆలోచించి నేను బస్ తీసుకున్నాను. సో నాకు ఇక్కడ 3,000-4,000 రూపీస్ సేవ్ అయ్యాయి కదా. సో అలా అన్నట్టు. సో అలా నేను బడ్జెట్లో ట్రావెల్ చేస్తాను. ఇంకో ఆప్షన్ ఉందండి, ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు. అది కూడా చాలా చీప్.